వెంటనే మరి నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న 10వ తరగతి మరి మూల్యాంకనలో అదేవిధంగా ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ మరి పరీక్షల్లో అవినీతి కుంభకోణం అవినీతికి పాల్పడిన నల్గొండ డిఓని వెంటనే సస్పెండ్ చేయాలని సదరు సంఘం నేత మరియు డిఓ కుమ్మక్కై మరి ఏదైతే బార్ కోడ్ ఉందో ఆ బార్ కోడ్ తెలుసుకొని ముందస్తుగా రంగారెడ్డి జిల్లా పేపర్ నల్గొండకు వచ్చిన తర్వాత సంఘ నాయకుల డ్యూటీ వేయొద్దు, సంఘ నాయకుల డ్యూటీ రూల్స్ ప్రకారం వేయొద్దు, కానీ సంఘ నాయకుల డ్యూటీ వేయించి అనర్హులను డ్యూటీ చేయించి మరి కోట్ల రూపాయలు కుంభకోణం చేసి అర్హులైన విద్యార్థులను ఫెయిల్ చేసి నారాయణ శ్రీ చైతన్య కాలేజీల దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని ఇలా దొంగ మార్కులు అర్హులను అర్హులుగా చేసిన నల్గొండ డిఓని వెంటనే సస్పెండ్ చేయాలి. డిఓ గారు చాలా అవినీతికి పాల్పడుతున్న వెంటనే ఈ అవినీతి డిఓని నల్గొండ జిల్లా సస్పెండ్ చేసి రిమూవ్ చేయాలి. ఈయన గత 5 సంవత్సరాలుగా ఎఫ్ఎస్సిగా ఉంటూ 8 సంవత్సరాలుగా ఎఫ్ఎస్సిగా ఉంటూ ప్రతి ఒక్కటి కలెక్టర్ గారు ఎంక్వైరీ రాసిన, అదేవిధంగా కలెక్టర్ గారు ఫుటప్ ఫైల్ పెట్టినా దాన్ని ఫుటప్ ఫైల్ పెట్టరు, ఎంక్వైరీ చేయరు, అన్ని డబ్బులు తీసుకొని డబ్బులకు అమ్ముడు పోదు. ఇలా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించిన వాటికి వెంటనే ఏదైతుందో స్పాట్ వాల్యుయేషన్ మూల్యాంకనను మన అవినీతి పాల్పడ్డ డిఓ గారిని కానీ ఆ డిఓ గారితో ఎవరైతే కుంభక్కయ్యో సదరు సంఘ నాయకుల్ని టీచర్లని అందరినీ సస్పెండ్ చేయాలి. భారీ ఎత్తున పెద్ద కుంభకోణం కావున జిల్లా కలెక్టర్ గారు దీన్ని విజిలెన్స్ సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎల్హెచ్సిపిఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘంగా आज धरना करायचं सर నేను ముఖ్య ఉద్దేశం కాగంతో నువ్వైతే నల్లగొండ डीईओ पर पूरे चलामणी उसको वो नल्लगोंडा डीईओ पर 8 वर्ष से काम करो सो मोना वो पर खतरा आरोपण होती मोना पुलिस अधिकारी కానీ खाएंगे खरा वास्ते కాబట్టి తక్షణమే ఈ అవినీతికి పాల్పడే डीईओ प्लस वो मूल्यांकन तप्पिदो प्राइवेट स्कूल प्रमुखासन अधिकारी तक्षणమే सस्पेंड करता न्याय कानून करता లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున సేన కృతజ్ఞత కేతు. థ్యాంక్ యూ. నా పేరు సింగం లక్ష్మీనారాయణ, బీసీ విజయన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కలెక్టరేట్ ముందల ధర్నా విషయం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై అవినీతికి పాల్పడిన అధికారులు చేసినటువంటి నిర్వాహకం వల్ల పేద విద్యార్థులకి అలా అన్యాయం జరిగింది. అటువంటి అధికారులపై వెంటనే చర్య తీసుకొని వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.